వినిపిస్తుందా? వినిపించట్లేదా? హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య పంతల అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే చూస్తున్నారు కదా, వర్క్ అయితే అంతా అయిపోయింది. సో ఎన్ని రోజులు అయితే వర్క్ అయితే జరిగింది, అందుకే నేను వీడియో అయితే పోస్ట్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా అదే విషయం అయితే. సో కొంచెం రూమ్ అయితే మెస్సీగా ఇంకా ఉంది. సో ఇక్కడైతే పెయింట్ వేయాలి. సో సిమెంట్ అయితే వేసారు కదా, ఇప్పుడైతే పెయింట్ వేద్దాం, మనమే వేసుకుందాం. సో అందుకనే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. లెట్స్ పెయింట్. సో ఇంకో విషయం, బయట వెదర్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి నేను చూపించలేను, ఈ కిటికీలోంచి కనబడదు వాల్ తప్ప. సో టైం ల్యాప్స్లో చూడండి, వస్తుంది ఈ వీడియో మధ్యలో. సో లెట్స్ పెయింట్. తడిగా ఉంది, నేను పెట్టలేను, సారీ. పెయింట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర కలర్ ఉండాలి. సో కలర్ లేకుండా బ్రష్తో పెయింట్ చేయలేము కదా. సో టుడే ఇదొకటి. సో టుడే ఎవ్రీథింగ్ ఈజ్ బ్లూ. మై షర్ట్ ఈజ్ బ్లూ, ద వాల్ ఈజ్ బ్లూ. అట్ సైడ్ వేరే కలర్ అనుకుంటే తర్వాత సంగతి. ద పెయింట్ ఆల్సో బ్లూ వేసాం. సో రుకో, ఇది ఇంట్లో ఎవరో ట్రై చేయొద్దు. ఇది ఓన్లీ పెయింటింగ్ వచ్చిన వాళ్ళే పెయింట్ వేయదు. సో యా, డిస్క్లైమర్, ఇంట్లో మాత్రం ఇలాంటివి ట్రై చేయొద్దు ఎవరు. అండ్ ఇంకో విషయం, పెయింటింగ్ చేస్తున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందేమో. ఎంతమందికి ఇలా ఉంటుందో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఎవరైనా పెయింట్ చేస్తుంటే, అంటే ఒక వేరే కలర్ ఉన్న ఆబ్జెక్ట్ని కలర్ ఫిల్ చేస్తుంటే భలే ఉంటుంది ఆ ఫీలింగ్ అయితే. సో అందుకనే నేనే పెయింట్ చేస్తున్నా, నాకు అది ఎందుకో ఇష్టం. సో యా, అది మీకు కూడా ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అది సో చూసారు కదా, మొత్తం పెయింట్ అయితే అయిపోయింది. ఇటు అంటే స్కేల్తో లైట్ గీసి ఇటు సైడ్ అయితే వేసా, ఎందుకంటే వేరే కలర్ ఉంది కాబట్టి. ఇటు సైడ్ చూసారు కదా, ఆల్రెడీ కొంచెం కలిసిపోయింది. ఎండాలి, ఎండితే పూర్తి అయిపోయినట్టే. ఇప్పటికి ఒక అరగంట పైన నుంచి అయితే నేను వేసాను, అదంతా రికార్డ్ చేయలేము కదా. సో టైం ల్యాప్స్ అయితే పెట్టా, టైం ల్యాప్స్ కూడా రాలేదు, బ్యాటరీ అయితే అయిపోయింది. సో యా, అది ఎండిపోతే దీనికైతే నేను బార్డర్ బ్లాక్ వేద్దాం అనుకుంటున్నా. అవుతే వేస్తాయి ఈరోజు. అండ్ ఈరోజే నేను రూమ్ అంతా సెటప్ చేద్దాం అనుకున్నా, కానీ సెటప్ అయితే ఇప్పుడు అవ్వదు. ఇదంతా చెత్త ఉంది, ఇదంతా క్లీన్ చేసి సెటప్ అంతా పెట్టి వీడియో అప్లోడ్ చేసి అవన్నీ చేయాలంటే ఆల్రెడీ 6 అయితే అయిపోయింది టైమ్. వెయిట్. సో అవుట్ ఆఫ్ ఫోకస్ గారు. సో టైం అయితే 6 అయితే అయింది. ఈరోజు డేట్ వచ్చేసి 22nd. ఈరోజు అసలు వీడియో పెడతా అన్నా, బట్ యా టైం 6 అయింది. ఇప్పుడు ఇదంతా తుడిచి ఎడిట్ చేసి పెట్టే లోపు టైం అయితే అయిపోతుంది. అండ్ ఇదంతా వీడియో తీయాలి. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అవుతాను. బాయ్. సో మార్నింగ్ అయితే అయిపోయింది, నైట్ అయితే చూడొచ్చు బార్డర్ అయితే వేస్తాను. సో బార్డర్ అయితే వేయడం అయిపోయింది అండ్ ఎండిపోయింది కూడా పూర్తిగా రెండు సైడ్ల. సో యా, పర్ఫెక్ట్లీ డన్ అని చెప్పచ్చు. సో పర్ఫెక్ట్లీ డన్. అండ్ ఇప్పుడైతే చాలా పెద్ద పని స్టార్ట్ అయింది. ఏంటంటే ఇప్పుడైతే రూమ్ అంతా ఖాళీగా ఉంది. మీకు ఎక్కువ కూడా వస్తుంది, అంటే రీసౌండ్ వస్తుంది, ఎందుకంటే రూమ్ అంతా ఖాళీగా ఉంది, ఏ సామాన్లు లేవు. సో ఇప్పుడైతే నా కంప్యూటర్ అవన్నీ ఇటు సైడ్ ఈ వాల్ ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా కేబుల్స్, అవి అక్కడ షిఫ్ట్ చేయాలి, క్లీన్ చేయాలి కొంచెం లైట్గా. అది క్లీన్ చేసి అక్కడికైతే షిఫ్ట్ చేస్తా. సో యా, అది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి, టైం మీకు కనబడదు కదా, టైం చూపిస్తా. టైం 2:41. చెప్పు ఒకసారి.
241. సో జై చెప్తున్నాడు ప్రూఫ్కి 241 అయిందని. సో యా 241 అయింది. మార్నింగ్ నుంచి ఏం చేశానంటే మార్నింగ్ పైకి వెళ్ళి టైం ల్యాబ్స్ తీసా. అదైతే ఇప్పుడు చూడండి ఇంత లోపల వాచ్ ఛార్జింగ్ అయిపోయింది, పని చేయట్లేదు. సో ఇది ఛార్జింగ్ పెట్టి మళ్ళీ మేము కలుస్తా. ఇలా క్లీన్ చేస్తే క్లీన్ అవ్వదు అనమాట. మన దగ్గర ఇక్కడ లేదు, తెచ్చుకొని వస్తాను అలా. సో పోలీస్ ఫ్రేమ్ కదా, దీన్ని ఇలా 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 కొట్టాలన్నమాట. ఇలా అయ్యో, సో ఇలా కొట్టి దీన్ని ఇలా పెట్టి హలో అరే నీకు చంపేస్తాను ఈడ ఆడుకుంటున్నాడు సార్. ఒక చేత మానిటర్ క్లిక్ చేస్తాను చూడండి. డోర్ ఐదు సెట్ చాలా రిస్క్, మానిటర్ పోతే నాకు కష్టం ఉంటుంది. ఏంటి ఫైనల్లీ తుడవడం అయింది, కానీ ఇంకా కింద తుడవాలి. నాకు ఓపిక లేదు. సో మా మదర్ అయితే వచ్చి తుడుస్తారు, మా అమ్మ అయితే వచ్చి తుడుస్తుంది. రేపు అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్. సో మీకు నేను పెట్టిన వీడియో రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో రేపైతే అన్బాక్సింగ్ వీడియో పెడుతున్నా. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అనమాట అది. సో యా స్టే ట్యూన్. అది సో అందాకలు ఇలా అయితే పెట్టాను. ఇంకా ఇక్కడ గ్యాప్ అయితే ఉంచాను. ఎందుకు అంటే కొంచెం వైర్ సెట్టింగ్స్ అవి చేయాలి ఇక్కడ. సో వెయిట్, సో ఇక్కడ ఇంకా వైర్ సెట్టింగ్స్ అవి చేయాలి. అండ్ అందాకలు ఇలా అయితే ఉంచాను. ఇవన్నీ కేబుల్స్ కనబడకుండా అయితే ఆర్గనైజ్ చేయాలి. సో నేను ఎప్పుడైనా వీడియోస్ తీయాలి అనుకుంటా అంటే కూర్చొని తీసే వీడియోస్కి అక్కడైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే ఈ బ్యాక్గ్రౌండ్ వాల్ బాగుంటుంది. అండ్ దీని మీద నేను ఇంకా అవుతే ఏవైనా స్కెచెస్ గీసి అంటించడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో వాల్ని అయితే నీట్గా ఒక ఆర్గనైజ్డ్గా ఒక మెమొరీ టైప్ వాల్లా చేద్దాం అనుకుంటున్నా. సో చూడాలి ఎంతవరకు అది అవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా నేనైతే ఒకటి ఇలా బొమ్మలు లాంటివి అంటే సరిగ్గా అంటలేదు అనుకోండి. సో ఇలాంటివి ఏవైనా అంటిద్దాం అనుకుంటున్నా ఈ వాల్ సైడ్ కూడా. సో యా అదైతే అలా ఉంచుతున్నా. సో ఇక్కడ మీరు చూస్తే మీకు వైర్స్ అసలు ఏం కనబడవు మ్యాక్సిమం. ఆ నెట్ వైర్ వదిలేండి, ఆ నెట్ వైర్ ఇప్పుడైతే నేను పెట్టేస్తా. సో ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఇంకే వైర్స్ అయితే లేవు. సో బెస్ట్ వే వైర్స్ని హైడ్ చేయడానికి అయితే నేను సో ఇవి మనకి బయట దొరుకుతాయి. మనకి ఏ షాప్స్లో అంటే స్టేషనరీ షాప్స్లో మ్యాక్సిమం దొరుకుతాయి. ఇవి తెలుసు కదా మీ అందరికీ, ట్యాగ్స్. ఇవి జస్ట్
ఏం చేశానంటే నేను సో ఇక్కడ వీటికైతే అక్కడ ట్యాగ్స్ పెట్టాను ఇక్కడ అండ్ కిందన కూడా వైర్స్ అన్ని చుట్టి ట్యాగ్స్ అయితే పెట్టేసా. సో అలా చేస్తే ఏంటంటే వైర్స్ అయితే ఎటు పడితే అటు మూవ్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఒక చోట ప్రాపర్గా అయితే ఉంటాయి. మెయింటైన్ ఆర్గనైజేషన్ అయితే బాగా అవుతుంది. సపరేట్గా మనం అంటే ఆర్గనైజేషన్కి అమెజాన్లో దొరుకుతాయి మనకి వేరేగా వైర్స్ ఆర్గనైజేషన్, అది టేబుల్ కిందన అయితే పెట్టి చేసుకోవచ్చు. బట్ మనీ వేస్ట్. దానికంటే బెస్ట్ వే ఇవి కొనుక్కొని వీటితో అయితే ఆర్గనైజ్ చేయడం బెస్ట్. ఒకవేళ ఇంకా ఎక్కువ వైర్స్ ఉంటే అప్పుడైతే కొనుక్కోవడం బెస్ట్ సజెషన్ అయితే. సో మ్యాక్సిమం వర్క్ అంతా డన్. జస్ట్ కనెక్షన్స్ ఇస్తే అయిపోయినట్టే. కనెక్షన్స్ ఇచ్చి ఆన్ చేసి పని చేస్తున్నదే చూద్దాం. ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఒక 6-7 days అయితే అయింది. నేను కంప్యూటర్ అసలు ఆన్ అయితే చేయలేదు. సో ఆన్ చేసి అయితే చూద్దాం ఇప్పుడు. దట్స్ మై స్కూల్ ఫస్ట్ డే ఫోటో. సో నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫోటో అయితే అదైతే అక్కడ అంటించా. అసలు నేను నా ఫోటోలు నా రూమ్లో చూస్తే ఎక్కడ ఉండవు. జస్ట్ ఒక్క వాచ్ దగ్గర ఉంటుంది, అది కూడా మా మదర్ పెట్టారు. బట్ ఎందుకో ఇప్పుడు పెట్టాలనిపించింది. ఆ ఫోటో అయితే అలా పడేసి ఉంది, పాడైపోతుంది. సో అందుకనే దీన్ని అయితే ఇక్కడ స్టిక్ చేసా, కొంచెం కలర్ఫుల్గా మారుద్దామని. అంటే నేను కలర్ఫుల్గా ఉంటానని కాదు, జస్ట్ నార్మల్గా. అండ్ ఇప్పుడే అయితే ఇంకో మెమరీ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ రెడ్ డాట్ చూస్తున్నారు కదా, ఆ డాట్ అయితే స్కెచ్ కాదు, బ్లడ్ అనుకోకుండా అంటేసింది. వీల్ కట్ అయింది సార్. ఫింగర్ చూపించట్లే. జస్ట్ ఈ ఫ్యాన్ ఆపియాలి ఫస్ట్, ఎందుకంటే సౌండ్ వచ్చేస్తుంది. సో సిజర్తో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు అర్థం. అంటే తెలుసు అనుకోండి, అనుకోకుండా కట్ అయింది. సో లైట్ వన్ మెమరీ. ఆ వస్తువులు ఏవైనా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి స్క్రాప్ని అయితే వాడతా. అంటే ఇది ప్రాపర్ వుడ్ కాదు, ఇది అసలు వుడ్డే కాదు, ఇది నార్మల్ గాజులు పెట్టుకుంటారు కదా ఆ డొక్కు అయితే. అండ్ ఇది వచ్చేసి సమ్ లైట్ది పైన కప్ అయితే అక్కర్ లేకుండా పడేసి ఉంటే ఇవైతే ఇలా స్టోర్ చేసుకోవడానికి. ఇదైతే ఏరియల్ డబ్బా, ఏరియల్ మన వాషింగ్ మిషన్ వేస్తాం కదా, సో అందులో అయితే స్టేషనరీ ఐటమ్స్ అని పెట్టడానికి. అండ్ స్టేషనరీ ఐటమ్స్ మ్యాక్సిమం ఉంటాయి, పెన్సిల్స్, ఫోన్, మొబైల్ ఏదైనా, లేదు బల్బ్స్ అలాంటివి ఎక్కడైతే ఉంటాయి మ్యాక్సిమం అంతే. అండ్ ఇవెందుకు వేసానంటే దీని మీద డస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోతుందని క్లాత్స్ అయితే వేసాను. చాలా అది కూడా క్లీన్ చేయలేదు, అది క్లీన్ చేద్దాం. సో సో ఇది ఎందుకు పెట్టానంటే దీని మీద ఇందులో కూడా డస్ట్ అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్. సో సిరీస్ అంటే కొంచెం లుక్ పరంగా బాగుంది కదా ఇలా చూస్తుంటే, సైడ్కి లైటింగ్ పడుతూ. సో ఈ లైట్ అయితే బాగా పనికొచ్చేలా ఉంది. అండ్ నైట్ పూట అయితే ఆన్ చేసుకుంటే ఇది ఒక్కటి సరిపోతుందేమో అని అనుకుంటున్నా. అండ్ మిగతా లైట్ వచ్చేసరికి కిందన అయితే పడుతుంది. సో నేను ఫస్ట్ అనుకుంది కిందన డైరెక్ట్ పెడదాం అనుకున్నా, బట్ కిందనైతే ప్లేస్ లేదు, ఇవైతే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇది లాయిడ్ స్పీకర్స్, ఇది సబ్ ఊఫర్. అండ్ ఇవైతే స్పీకర్స్ 4 ఉంటాయి, ఇవి 2 పైన 2 అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా డైరీ, ఇది అభిషేక్ ఫోన్లేండి, ఇక్కడ అందాక నుంచా. అండ్ కొన్ని స్టఫ్ అయితే అక్కడ ఉన్నాయి, కీస్ కానీ కార్డ్స్ కానీ అవి అయితే అక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక డైరీ ఉంటుంది. ఇది లాయిడ్ స్పీకర్ది, రిమోట్ లాయిడ్ది. సో ఇది వచ్చేసరికి నా కిడ్డీ బ్యాంక్, ఇంకా ఇందులో డబ్బులు వేస్తూ ఉంటా. ఇది నాకు ఒకళ్ళు అయితే గిఫ్ట్ ఇచ్చారు నా బర్త్డేకి. అండ్ ఈ వెనక్కి వచ్చేసరికి నా ఫైల్ అయితే ఉంటుంది, ఫైల్ మీద ఒక కార్డ్ అయితే ఉంటుంది, న్యూ ఇయర్ కార్డ్. అది ఒక్కటే నా దగ్గర ఉంది ఇన్ని ఇయర్స్ నుంచి. సో అదైతే ఉంచుకుంటా, అది కూడా మెమరీయే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి సోలార్ ప్యానెల్ విత్ చిన్న ఫ్యాన్ అయితే ఉంటుంది ఇందులో.
ఇదైతే పనిచేస్తుంది ఇప్పటికి, కానీ నేను వాడట్లేదు, అది అలా ఉంచే మెమరీగా. అండ్ దీని మీద వచ్చేసరికి పెన్ స్టాండ్ అండ్ లాఫింగ్ బుద్ధ ఒకటి అండ్ బోయా అది బ్యాగ్ అయితే అందులో నేను వైర్స్ అయితే పెడుతూ ఉంటా, కేబుల్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు తెలుసు కదా ప్రస్తుతానికి నా టేబుల్. ఇంకా చాలా థింగ్స్ చేంజ్ చేయాలి, మెల్లిమెల్లిగా చేంజ్ అయితే చేస్తా. అండ్ ఫుల్ రూమ్ చూపిస్తా. సో ఇదైతే ఎంట్రన్స్ రూమ్. ఎంట్రన్స్ ఏం బాగుండదులేండి, లైట్. సో ఎక్కడైతే సో నా డైలీ అంటే నేను డైలీ రాయను, ఏమేమి థింగ్స్ నేను చేయాలి అనుకుంటే అందులో రాస్తా. అండ్ కింద వచ్చేసరికి పేపర్ స్కెచ్ గీయడానికి వాటికి. ఇక్కడైతే కూర్చొని చేద్దామని ఫిక్స్ అయ్యా, సో అక్కడైతే పెట్టా. అండ్ ఇదంతా ఖాళీ స్పేస్, సో దీన్ని కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఇది నా వాల్, ఇవి కార్కి సంబంధించినవి అండ్ స్టేషనరీ థింగ్స్. మెయిన్ వచ్చేసరికి నా డెస్క్. సో చైర్ అయితే చూసారు కదా స్వెట్ చాలా. సో చాలా టైం అయితే పట్టింది ఇదంతా చేయడానికి. సో చైర్ అయితే ప్రస్తుతానికి నాకేం లేదు, నార్మల్ చైర్ ఇంట్లో కూర్చుంటారు కదా, సో ఆ చైరే వాడుతున్నా. నాకు ఎప్పటి నుంచో ఒక ఆఫీస్ చైర్ ఆర్ గేమింగ్ చైర్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ కంఫర్ట్ ఉంటుంది అందులో. సో అలాంటిది ఏదైనా ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఇప్పుడైతే కాదు, చాలా టైం ఉంది దానికైతే. సో ఇప్పుడైతే నేనేం కొనదలుచుకోలే. సో ప్రస్తుతానికి అయితే నాకు ఆ చైర్ బాగానే ఉంది. బాగానే అంటే ఓకే, పర్లేదు, యూజ్ చేయొచ్చు. సో యా, ప్రస్తుతానికి అయితే ఇదే నా రూమ్ టూర్ అయితే కాదు ఇది, ఎందుకంటే టూర్ చేసేంత పెద్ద రూమ్ కదా, అన్ని పెద్ద ఆబ్జెక్ట్స్ కూడా లేవు, సో థింగ్స్ కూడా లేవు. సో ఇదైతే రూమ్ టూర్ కాదు, జస్ట్ సెట్టింగ్ ద రూమ్ అంతే. సెట్టింగ్ అంటే మళ్ళీ పెద్ద సెట్టింగ్ అనుకోండి, జస్ట్ చిన్న ఒక నార్మల్ పర్సన్. అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, ఒక రీడింగ్ డెస్క్ ఉండాలి నాకు, అండ్ కంప్యూటర్ ఉండాలి, ఇవన్నీ చిన్న థింగ్స్. అండ్ నా రూమ్ కలర్ఫుల్గా, అంటే నాకు నచ్చిన కలర్స్ అయినా లేదు, వేరే కలర్స్తో. మామూలుగా మనం చూసుకుంటే ప్రతి ఇల్లు ఒక పెయింట్ అయితే వేస్తారు మొత్తం అన్ని రూమ్స్కి, నాకు అలా నచ్చదు. డిఫరెంట్ షేడ్ కలర్ ఉంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నేనే రూమ్కి అయితే పెయింట్ వేసుకున్నా డిఫరెంట్ కలర్స్తో, బ్లూ అండ్ ఆరెంజ్తో. అసలు బ్లాక్ వేద్దాం అనుకున్నా, కానీ ఇండియన్ మదర్స్ తెలుసు కదా సెంటిమెంట్, బ్లాక్ వేస్తే మంచిది కాదని. సో నేనైతే బ్లాక్ అయితే వేయలేదు, జస్ట్ స్కై బ్లూ అండ్ ఆరెంజ్ అయితే వేసా. సో యా, అండ్ టేబుల్ నేనైతే చేయించుకున్నది, ఇది కొన్నది కాదు, ఇదైతే నేను చేయించుకున్నా. అండ్ కంప్యూటర్ కూడా బిల్డ్ చేయించాం. సో యా, ఇదైతే నా సెటప్ ప్రస్తుతం. ఐ వాంట్ బై ఏ ల్యాప్టాప్, MacBook Pro, ప్లీజ్ M1 చిప్తో ఎవరైనా స్పాన్సర్ ప్లీజ్. సో టైం అయితే ఇక్కడ చూడండి, టైం ఎంత అయింది, 7:30 అయింది, 7:30 PM చేసి అయితే ఇప్పుడు చూడాలి. వెంటనే ఆన్ అవ్వాలనుకుంటున్నా. సో కిందనైతే స్విచ్చెస్ వేయాలి ఫస్ట్, ఇవి ఇంకా ఆన్లోనే ఉంచుతాం మ్యాక్సిమం. ఇదొక స్విచ్ అండ్ ఇదొక స్విచ్. అదైతే లాయిడ్ది, అదే చెప్పా కదా, స్పీకర్స్ది, హోమ్ థియేటర్ది. సో యా, ఇది లాగిటెక్ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే ఇది. సో సో అవైతే అంత బెస్ట్ అని అయితే నేను చెప్పను, నార్మల్ బేసిక్ మౌస్ అండ్ కీబోర్డ్ అయితే అది. సో యా, బాగానే పనిచేస్తున్నాయి. మౌస్ అయితే రైట్ క్లిక్ ప్రాబ్లం ఉంది, అయితే చూస్తున్నా చేంజ్ చేద్దామని మౌస్, బట్ చూడాలి, చూసి అయితే చేంజ్ చేస్తే మంచిదానికి చేంజ్ అవుదామని ఫిక్స్ అయ్యా. సో చూసి చేంజ్ చేస్తుంది అయితే, ప్రస్తుతానికి అదే వార్త. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసి అయితే చూద్దాం కంప్యూటర్ని. సో లెట్స్ ఆన్ ద స్విచ్, సో లెట్స్ ఆన్ ద CPU. So here we go, the truth. So finally the computer is on. So sorry, idaithe on cheyaledu. So you see, that is me with mask. కీబోర్డ్ లో ఎవరు చూడకూడదు, ఇది పర్సనల్. ఎంటర్, లెట్స్ సీ. యా, ఇట్స్ కేమ్, దట్ ఈస్ మై పిక్. యూట్యూబ్ ఛానల్ బ్యాక్గ్రౌండ్ అయితే అదే. సో యా, ఆన్ అయింది పర్ఫెక్ట్లీ. సో ఏ ప్రాబ్లం లేదు.
నాకు తెలిసి అప్డేట్ ఏదో ఒకటి ఉంటుంది, అప్డేట్ చేసి ఎడిట్ చేసి చాలా వీడియో ఉంది అంతా ఎడిట్ చేసి రేపు మార్నింగ్ కల్లా పోస్ట్ చేస్తా. సారీ ఫర్ ద లేట్. రేపు మార్నింగ్ అయితే గ్యారంటీ పోస్ట్ చేస్తా, రేపు మార్నింగ్. అండ్ ఇంకా డైలీగా వీడియోస్ చేస్తూ ఉంటా. ఈ వీక్ అయితే వీడియోస్ వస్తుంటాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. క్లిక్ ద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియోస్ అయితే వస్తుంటాయి చెప్తున్నా కదా. అండ్ ఎంటర్టైనింగ్గా కూడా నేను ట్రై చేస్తున్నా. మ్యాక్సిమం నా వంతు నేను ట్రై చేస్తాను. బికాస్ ఐఎమ్ నాట్ ఎ ఎంటర్టైనింగ్ పర్సన్, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎంటర్టైన్. సో యా, ఐ విల్ ఎంటర్టైన్. సో ఇప్పటివరకు వీడియో ఎవరైతే చూసారో ఈ క్షణం వరకు, సో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ you like this video. So with that note, as always, do whatever you want, but be happy. And you know me, right? I love you.